హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్. ఈరోజు సింపుల్ లంచ్ అనమాట. ఇది కలర్ రైస్ అండ్ దాల్చా అనమాట. సో దాల్చా అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఎలా చేయాలా అన్నది ఈ వీడియోలో నేను మొత్తం అంతా చెప్తాను. సో మెజర్మెంట్ సహా చూసేయండి. ఇది వచ్చేసి శనగబ్యాలు ఉంటుంది కదా, శనగబ్యాళ్ళు నేను ముగ్గురికి సరిపడా ఈ చిన్న గ్లాస్తో తీసుకున్నాను. దీన్ని మనం కడిగి రైస్ కుక్కర్లో కడిగి పెట్టుకోవాలి. దాని తర్వాత 2 టమోటాలు, కొద్దిగా చింతపండు, దాని తర్వాత కొద్దిగా సరిపడా వాటర్. ఇవి శనగపప్పు మునిగేంత వాటర్ వేసుకొని, కొద్దిగా కారము, మీరు ఎంత తింటారో అంత కారము, కొద్దిగా పులుపుకి సరిపడా చింతపండు, టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగా. దాని తర్వాత ఇలా మనము ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత మెయిన్ మసాలా వచ్చేసి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది తురుముకొని ఇలా జార్లో వేసుకొని, ఎల్లిపాయలు, తర్వాత ఇలా కొంచెం అల్లం, ఈ 3 బాగా మిక్సీకి వేసుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా చెక్క లవంగా సరిపడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇది మనకి ఈ బ్యాల్ అనేది నేను ఇలా వాటర్ పక్కకు తీసేసి జార్లో మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. సో మనం కొంచెం పప్పుచారు లాగా అలాగా అవుతుంది చేసుకోవాలి కాబట్టి నేను ఎనపకుండా మిక్సీలో వేసేసుకున్నాను. సో ఇలా చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకొని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు. సో ఒక డేక్షాలో ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి మసాలా ఒక 2 స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. దాని తర్వాత ఇది బాగా వేగిన తర్వాత మనము చేసి పెట్టుకున్న కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకొని ఇలా మనము మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నటువంటి వాటర్ వేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించినట్లయితే మనకి రెడీ అయిపోతుంది.